ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి బంగారు మాట, దేవుని వాగ్దానము. యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనము. నేను జీవించుచున్నాను గనుక మీరు జీవింతురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ భూమి మీద ఎవరైనా మరణించి తిరిగి మరలా బ్రతికి జీవించిన వారు ఎవరైనా ఉన్నారు, ఇప్పటికీ జీవించుచున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. నా ప్రియ సహోదరి సహోదరులారా, దానినే నిత్య జీవము అంటారు. ప్రభువు నేను చనిపోయి తిరిగి 3వ రోజు లేస్తాను అన్నాడు. చెప్పిన మాట ప్రకారం ఆయన చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడు. అలాగనే ఇదిగో నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేనుండు స్థలములో మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని ప్రభువు చెప్పాడు. ప్రభువు మనందరి కొరకు అక్కడ అనగా పరలోక రాజ్యంలో నిత్య జీవ భాగంలో మనకి స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. స్థలాలు సిద్ధపరిచే ఉంటాడు. ఆయన రాకడ వచ్చినప్పుడు మనందరము ఆయనతో పాటు ఎత్తబడతాము. అయితే ఆయనను నమ్మి విశ్వసించి ఆయన రక్తమును ఆయన మరణమును నమ్మి ఆయనలో బాప్తిజం తీసుకొని రక్షింపబడితే అందరము పరలోక రాజ్యానికి చేరుకుంటాము. అప్పుడు మనం కూడా ప్రభువులాగా జీవిస్తాము. ఎందుకంటే ప్రభువు జీవించుచున్నాడు. ఆయన శరీరాన్ని మనం ధరించుకున్నప్పుడు, ఆయన రక్తాన్ని మనం స్వీకరించి ఆయనలో భాగమైనప్పుడు ప్రభువు చెప్పినట్టుగా మనము కూడా జీవిస్తాము. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి నమ్మండి ప్రభువుని, విశ్వసించండి ప్రభువుని. ఈ భూమి మీద ఎవరైనా మాటిచ్చి తప్పుతారేమో కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం మాటిచ్చాడు అంటే తప్పెటువంటి వాడు కానే కాదు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇదే అధ్యాయము 17వ వచనములో నుండి పూర్తిగా కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాము. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభువుని విశ్వసించరో వారు ప్రభువుని చూడలేరు. ఎవరైతే ప్రభువుని నమ్మరో వారు ప్రభువుతో ఉండలేరు. ఎవరైతే ప్రభువుని విశ్వసిస్తారో ప్రభువు వారితో ఉంటాడు. ఎవరైతే ప్రభువుని నమ్ముతారో ప్రభువు వారి దగ్గర ఉండగలుగుతాడు, వారిలో నివసించగలుగుతాడు. ప్రభువుని నమ్మని వారు మాత్రము వారు ఎరుగని వారు కనుక వారిలో ప్రభువు జీవించలేడు. 18వ మాట, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు. చూడండి, మన ప్రభు ఎప్పుడు కూడా మనతో ఉండాలని ఆశపడతాడు. మనం ఒంటరైపోవాలని ప్రభు ఎప్పుడూ అనుకోడు. మనము దిక్కులేని వారిగా ఉండాలని ప్రభు ఎప్పుడూ అనుకోడు. చూస్తున్నారుగా ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మును ఎన్నడూ అనాథలనుగా విడవడట. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని పరిస్థితులను బట్టి ఒంటరైపోయి ఉన్నావు కదా, ఒంటరిగా ఉన్నావు కదా, కొందరికి దూరంగా ఉంటున్నావు. మనసులో బాధ, వేదన, దుఃఖము, కన్నీరు, వీటన్నిటి మధ్య నలిగిపోతున్నావు కదా. గుర్తుపెట్టుకో, అందరూ నిన్ను విడిచిపెట్టారేమో, లేక అందరినీ నువ్వు విడిచిపెట్టావేమో, ప్రభువు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు. నిన్ను ప్రభు అనాథనగా చెయ్యలేదు. ప్రభు నీతో ఉన్నాడు. ఎవరు నీతో ఉన్నా ఉండకపోయినా ప్రభువు మాత్రం నీతో ఉంటాడు. ఆయన నీ చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు. నీ పరిస్థితినన్నిటిని కూడా ఆయన చక్కపెడతాడు. ధైర్యంగా ఉండు, నీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ప్రభు మీద బలమైన విశ్వాసం ఉంచి ఎడతెగని ప్రార్థనలో నీవు జీవించు. ఇంకా ప్రభు అంటున్నాడు, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు. అవును దేవుని ప్రియ బిడ్డలారా, కొంతకాలమైన తర్వాత
ఇప్పుడు ప్రభు ఆత్మ మనతో ఉంటుంది. కానీ ఒకరోజు ప్రభు ప్రత్యక్షంగా మనతో పాటే ఆ పరలోకము నుండి దిగివచ్చి మనతో పాటే ఆయన మరలా పరలోక రాజ్యానికి వస్తాడు. అంటే ఆయనే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఆయనతో మనం నివసిస్తుంటాం. ఇక్కడ విడవబడిన లోకస్తులు ఉంటారు చూసారా, నమ్మని వారు, ప్రభు మీద విశ్వాసం ఉంచని వారు, ప్రభువుని గేలి చేసిన వాళ్ళు, ఎక్కిరించిన వాళ్ళు, ప్రభువుని చిన్నచూపు చూసిన వారు, ప్రభు రక్తాన్ని నమ్మని వారు, అవిశ్వాసులందరూ కూడా, అంటే ఈ లోక సంబంధులు ఎవ్వరూ కూడా ప్రభువుని చూడలేరు, ప్రభువు మాట వినలేరు, ప్రభువుతో సంబంధం ఉండదు. నమ్మని వారు నరకానికి వెళ్తారు. అనగా అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటువంటి స్థలం ఒకటి ఉంది చూసారా, చీకటి కొట్టు అనేది ఒకటి ఉంది చూసారా, అక్కడికి వెళ్తారు. ప్రభువు మీద విశ్వాసము ఉంచని వారు. ప్రభువుని విశ్వసించిన వారు మాత్రము పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి వెళ్తారు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. మనం బ్రతుకుతాం ప్రియ సహోదరి సహోదరులారా. మన ఆత్మకు చావు లేదు. మన ఆత్మని ప్రభువు బ్రతికిస్తాడు, తనతో పాటే ఉండనిస్తాడు. యుగ యుగాలు, తరతరాలు ఆయనతో పాటు జీవించేటువంటి ధన్యత, కృప ఎంతమందికి దక్కుతుంది నా ప్రియ సహోదరి సహోదరులారా? ప్రభువు ఉచితమైన కృపను బట్టి పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నాడు. ప్రభువు ఉచితమైన కృపను బట్టి పరలోక రాజ్యములో నివసించున్నట్లుగా మనకు కృప అనుగ్రహించుచున్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసము ఉంచటం ఒక్కటే మనం చేయవలసిన పని. దేవునికి మహిమ కలుగునుగాక. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే తండ్రిని ప్రేమిస్తారో ఆ తండ్రిని ప్రేమించేవాడు యేసుని ప్రేమిస్తాడు. ఎందుకంటే యేసు వేరు, తండ్రి వేరు కాదు. యేసే తండ్రి, తండ్రే యేసు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అనగా ఒకటే హృదయము, ఒకటే మనస్సు, ఒకటే ఆలోచన, ఒకటే నడిపింపు, ఒకటే తలంపు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి వేరు, కుమారుడు వేరు కానే కాదు. తండ్రి కుమారుడు ఒక్కరే. కాబట్టి తండ్రిని చూచినవాడు తండ్రిని ప్రేమించువాడు కుమారుణ్ణి చూచినట్టే కుమారుణ్ణి ప్రేమిస్తున్నట్టే. తండ్రి చిత్తమును నెరవేర్చువాడు కుమారుణ్ణి గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు. తండ్రి ఆజ్ఞలను గైకొనువాడు కుమారుడి ఆజ్ఞలను కూడా గైకొంటాడు. కుమారుడి మాట విన్నవాడు తండ్రి ద్వారా ప్రేమింపబడతారు. తండ్రి మాట విని తండ్రి చిత్తమున నడుచువాడు కుమారుడి ద్వారా ప్రేమింపబడతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి మీకు వందనాలు. దేవా మీకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు అంటున్నావు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును అంటున్నావు. తండ్రి మీకు స్తోత్రాలు. నిన్ను ప్రేమిస్తే నీ తండ్రి ద్వారా ప్రేమింపబడతాం. నీ తండ్రిని ప్రేమిస్తే నీ ద్వారా ప్రేమింపబడతాం. తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు. నిన్ను నీవు ఎవరికి కనబరుచుకుంటావు అంటే నీ ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వారికే నిన్ను నీవు బలపరుచుకుంటావు. తండ్రి అంగీకరిస్తావు, ప్రేమిస్తావు, కనబడతావు. తండ్రి నీకు వందనాలు. అయ్యా, ఈ వాక్యం వింటూ ఎవరెవరైతే ప్రభా ఒంటరైపోయి దిక్కులేని స్థితిలో ఉంటున్నారో వారిని తండ్రి అనాథలుగా విడవక, ఇదిగో నిత్య జీవం కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరికీ నిత్య జీవాన్ని కలుగజేసి నీ కృపకు పాత్రులనుగా ఎంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నిత్య జీవం కలుగునుగాక. మనందరము ప్రభువుతో పాటు యుగ యుగములు పరలోక రాజ్యములో జీవించుదుముగాక. ఆమెన్.